జ్ఞాని రెండు సందర్భాల్లో మౌనంగా ఉంటాడు. తనకన్నా గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, మూర్ఖుడితో వాదించాల్సి వచ్చినప్పుడు. రంగు మారితే పంటను కోయాలి, మనుషుల రంగు మారితే వదిలేయాలి. మనిషి అన్నీ కోల్పోయినప్పుడు కాదు, తనపై నమ్మకం కోల్పోయినప్పుడే నిజంగా ఓడిపోతాడు. మీకు పూర్తి కథ తెలిసే వరకు మౌనంగా ఉండండి. ఎందుకంటే అసంపూర్ణ సత్యం అబద్ధం కంటే ప్రమాదకరం. ఎవరైనా మీకంటే కాస్త కింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు. అది వారి గొప్పతనం కావచ్చు. జీవితంలో ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నా ఇప్పటికే ఆలస్యమైంది, ఇక చేయలేము అని ఎప్పుడు ఆలోచించకు. ఏది ఆలస్యమైనా వెంటనే ప్రారంభించు. కష్టాలను తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని కోరటం మంచిది. అద్దంలో నీ రూపం కనిపిస్తుంది. నువ్వు చేసే పనుల్లో నీ వ్యక్తిత్వం తెలుస్తుంది. సమస్యలు జీవితంలో ఒక భాగం. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవటం ఒక కళ. తెలివైన వాళ్ళు మాత్రమే ఓటమి ఎదురైనప్పుడు వారు చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. ఇతరుల తప్పులు వెతకటం మానుకోవాలి. అందరి నుంచి మంచిని స్వీకరించడం నేర్చుకోవాలి. జీవితం చాలా అందంగా ఉంటుంది. కొన్ని ముగింపులు కూడా అద్భుతంగా ఉంటాయి, అందమైన సూర్యాస్తమయంలా. చింతించటం అనేది ఊయల వంటిది. అది మిమ్మల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్ళదు. శక్తికి మించి ఆలోచించవచ్చు, కానీ స్థాయికి మించి ఖర్చు పెట్టకూడదు. ఎవరో ఒకరు మీకు విలువ ఇవ్వటం లేదని బాధపడకండి. విలువ అన్నది మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది, ఒకరు ఇచ్చేదాన్ని బట్టి కాదు. ముందు మీకు మీరు విలువ ఇచ్చుకోండి. ఇలాంటి అనవసరమైన విషయాలను ఆలోచించకండి. నిన్ను వేలెత్తి చూపించే వాళ్ళందరూ ఆశ్చర్యపడే రోజు తప్పకుండా వస్తుంది. ఓపికతో ఉండు. నిన్ను తక్కువగా చూసిన వాళ్ళే రేపు నీ విలువ తెలుసుకుంటారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకేలా పలకరించే బంధాల్ని, స్నేహితుల్ని పెంచుకుంటే ఈ లోకంలో మీకన్నా ధనవంతుడు, అదృష్టవంతుడు ఎవరు ఉండరు. పిరికితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది. ఒకరిని మెప్పించడం కోసం పనులు చేయకు. ఒకరిని మెప్పించాలనే ఉద్దేశంతో చేసే పనుల్లో నువ్వు ఏ రోజైతే ఆపివేస్తావో ఆ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి పనిలో నీకు ఆనందం, సంతృప్తి దొరుకుతాయి. చేసే పని ఎంత కష్టమైనా పెద్ద బరువు అనిపించదు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పనిని ఇష్టంతో చేయటం ఆరంభిస్తావు కాబట్టి. ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి. మీరు చేయగలిగింది చేయండి. ఎవరి మీద ఆశ పెట్టుకోకండి. లక్ష్యంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అదే విజయ రహస్యం. నువ్వేది ఆలోచిస్తే అదే అవుతావు. నిన్ను నువ్వు బలహీనుడు అనుకుంటే బలహీనుడివే అవుతావు. బలవంతుడు అనుకుంటే బలవంతుడే అవుతావు. రోజుకొక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకోవాలి. లేకపోతే ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. మీకు మీరు కనిపించేది అందరిలో ఉన్నప్పుడు కాదు, అద్దం ముందు ఉన్నప్పుడు. ఇతరుల మాటల్లో కనిపించే అబద్ధానికి, నీకు నువ్వు కనిపించే నిజానికి తేడా తెలిసేది అక్కడే. సత్యాన్ని దాచుకోవటం అంటే విత్తనాన్ని భూమిలో దాయటమే. అది ఎప్పటికైనా భూమి పొరలు చీల్చుకొని వచ్చి మరీ తన ఉనికిని చాటుకుంటుంది. ఈ ప్రపంచంలో నీది అని గర్వంగా చెప్పుకునే ఆస్తి నీ వ్యక్తిత్వం మాత్రమే. ఏది ఏమైనా దాన్ని కోల్పోవద్దు. ప్రతి బాధ ఒక గుణపాఠం నేర్పుతుంది. ప్రతి పాఠం మనిషిని మారుస్తుంది. మనిషికి మనశ్శాంతి లేకపోతే ఎందరిలో ఉన్నా ఒంటరి. ఒంటరిగా నడవాల్సిన సమయంలోనే నీ బలం ఏంటనేది నీకు తెలుస్తుంది. ఈ రోజుల్లో మనిషిని తప్పుదారి పట్టించే వారంతా
బంధువులవుతున్నారు. మంచి చెప్పి నీతిగా ఉండమనే వారంతా శత్రువులవుతున్నారు. కలలను వాస్తవంగా మార్చే శక్తి ప్రయత్నానికి, క్రమశిక్షణకు మాత్రమే ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళలో మీపై ఉన్న అపోహలను మీరు మార్చలేరు. వారిని పట్టించుకోనప్పుడే మీరు ప్రశాంతంగా జీవిస్తారు. మీ ఆనందాలు, బాధలకు ఇతరుల పొగడ్తలు లేదా విమర్శలు కారణం అవుతున్నంతకాలం మీరు మానసికంగా ఎదగలేనట్లే. ఓడిపోతున్నా అని తెలిసినా పోరాటం ఆపని వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. నీ కన్నీటిని చూసి నవ్వేవారిని పట్టించుకోవద్దు. తుడిచినట్లు నటించేవారిని నమ్మొద్దు. నీ కండగా నిలిచిన వారిని మాత్రం వదులుకోవద్దు. నువ్వు సంపాదించేదానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. కష్టం ఎదురు కాకపోతే జీవితంలో కొత్తదనం ఉండదు. ఎప్పుడూ ఓడిపోలేదంటే ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని. విషయం ఒకటే అయినా నచ్చని వాళ్ళు చెబితే రాద్ధాంతం, నచ్చిన వాళ్ళు చెబితే వేదాంతం. ఇదే నేటి లోకం తీరు. నీ ఓటమికి వేరెవరో బాధ్యులు కారు. నీ ప్రయత్నంలోనే ఏదో లోపం ఉందని గుర్తు చేసేవారే మిత్రుడు. మీరు ముందుకు వెళుతున్నప్పుడు వెనుక ఉన్నవారు సంతోషించే సందర్భం క్యూలో ఉన్నప్పుడు మాత్రమే. నీ మనసులో ఎంత మంచితనం ఉన్నా నీ జేబులో మనీ లేనప్పుడు ఈ లోకం నిన్ను గుర్తించదు. ఒంటరితనం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులవుతాయి. నీ జీవితాన్ని నువ్వు కోరుకున్నట్లు మార్చేవారు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. కొన్నిసార్లు కోపం రావటం సహజమే, కానీ మాటల హద్దులు దాటకూడదు. గాయాలు కోపం వల్ల కాదు, మాటల వల్లే కలుగుతాయి. మాటలు మనిషి కన్నా వేగంగా ప్రయాణిస్తాయి. కాబట్టి ఎవరిని వారి వెనక విమర్శించకండి. తప్పును స్వీకరించే ధైర్యం, మెరుగుపరుచుకోవాలనే సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించగలరు. కోపంలో పేదవారిగా ఉండు, ప్రేమలో కోటేశ్వరుడిగా ఉండు. మీ సత్తాని బట్టి మిమ్మల్ని అంచనా వేసుకుంటారు. మీరు చేసే పనులను బట్టి ఇతరులు మిమ్మల్ని అంచనా వేస్తారు. సవాళ్లను ప్రేమించాలి, ఓటమిని స్వీకరించాలి, కష్టాలను తట్టుకోవాలి, నేర్చుకోవటం కొనసాగించాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది. సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వం గుణాన్ని తెలియజేస్తుంది. అహంకారం పతనానికి కారణమవుతుంది. అందరూ మిమ్మల్ని ఎక్కడ కోల్పోతారేమోనని భయపడేంత విలువైన వ్యక్తిగా ఉండాలి. ఒకే రోజులో ఏ విత్తనము మహావృక్షంగా ఎదగదు. గొప్ప విజయాలు సాధించాలంటే సమయం, సహనం అవసరం. ప్రయత్నించడంలో ఎప్పుడు విఫలం కాకూడదు. ధైర్యం లేకపోతే గెలుపు రాదు. ప్రత్యర్థులు లేకపోతే పురోగతి ఉండదు. బంగారంలోని ప్రతి అణువు ఎంత విలువైందో కాలంలో ప్రతి క్షణం అంతకన్నా విలువైంది. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోండి. సంతోషంగా జీవించటానికి కోట్ల సంపాదనతో పని లేదు. తృప్తిపడే మనసుంటే చాలు. గర్వం కన్నా గౌరవం గొప్పది. సంపద కన్నా సంస్కారం గొప్పది. హోదా కన్నా హుందాతనం గొప్పది. అలంకారం కన్నా ఆప్యాయత గొప్పది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.